ఈరోజు శనివారం, శని భగవానుడికి ప్రీతికరమైన రోజు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం శని భగవానుడు రాశి సంచారం చేసేటప్పుడు ద్వాదశ రాశులకి ప్రత్యేకమైన ఫలితాలు కలిగింపజేస్తాడు. అయితే శని భగవానుడు ప్రత్యేకమైన రాసుల్లో ఉన్నప్పుడు ఇచ్చే ఫలితాలతో పాటుగా శని భగవానుడి నక్షత్ర సంచారం బట్టి కూడా ఫలితాలు ఉంటాయని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల్లో చెప్పారు. ప్రస్తుతం శని భగవానుడు రేవతి నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. ఈ రేవతి నక్షత్ర శని సంచారం అనేది అక్టోబర్ 9వ తేదీ వరకు ఉంటుంది. ఈ రేవతి నక్షత్ర శని సంచారం ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలను కలిగింపజేస్తుందో, శని భగవానుడిని ప్రసన్నం చేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. శని భగవానుడు రేవతి నక్షత్రంలో సంచారం చేస్తున్నప్పుడు ద్వాదశ రాశుల వారికి వృత్తిపరంగా క్రమశిక్షణను కలిగింపజేస్తాడు. వృత్తిలో కొన్ని ప్రత్యేకమైన మార్పులను కలిగింపజేస్తూ ఉంటాడు. లోతైన ఆధ్యాత్మిక పరిజ్ఞానం వచ్చేలాగా చేస్తాడు. క్రమశిక్షణతో కూడిన జీవన గమనం ద్వాదశ రాశులకి వచ్చేలాగా శని భగవానుడి రేవతి నక్షత్ర సంచార ఫలితం ఉంటుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అయితే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. ప్రధానంగా రాశులను 4 రకాలుగా విభజించారు. అగ్నితత్వ రాశులు, భూతత్వ రాశులు, జలతత్వ రాశులు, వాయుతత్వ రాశులు. ద్వాదశ రాశులలో మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశి, ఈ 3 రాశులను అగ్నితత్వ రాశులు అనే పేరుతో పిలుస్తారు. ఈ అగ్నితత్వ రాశుల వారికి రేవతి నక్షత్రంలో ఉన్న శని భగవానుడు ఏం చేస్తాడంటే ప్రధానంగా వృత్తిలో మార్పులు కలిగింపజేస్తాడు. కొత్త ఆరంభాలు వచ్చేలాగా చేస్తాడు. పెద్ద పెద్ద వృత్తుల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ వృత్తిపరంగా మార్పులు వచ్చేలాగా చేస్తాడు. ఈ ప్రత్యేకమైన ఫలితాలు అగ్నితత్వ రాశుల వారికి ఇస్తాడు. ఆ తర్వాత మిథున రాశి, తులారాశి, కుంభరాశి, ఈ 3 రాశులను జ్యోతిష శాస్త్రంలో వాయుతత్వ రాశులు అనే పేరుతో పిలుస్తారు. ఈ వాయుతత్వ రాశుల వారి మీద శని భగవానుడి రేవతి నక్షత్ర సంచారం ఎలా ఉంటుందంటే వాయుతత్వ రాశుల వారికి ప్రయాణాలు పెరిగేలాగా చేస్తారు. అంటే శని భగవానుడి రేవతి నక్షత్ర సంచారం వల్ల మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళు ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయాణాలలో విజయాలను పొందగలుగుతూ ఉంటారు. అలాగే కొత్త ఉద్యోగంలోకి ప్రవేశించేలాగా కూడా శని భగవానుడు చేస్తాడు. అంటే ఒక స్థిరమైన జీవనోపాధి, కొత్త ఉద్యోగంలోకి ప్రవేశించటం, వీటిని కలిగింపజేస్తాడు. అలాగే భూతత్వ రాశులు అంటే వృషభ రాశి, కన్యారాశి, మకర రాశి, ఈ 3 రాశులను జ్యోతిష శాస్త్రంలో భూతత్వ రాశులు అంటారు. ఈ భూతత్వ రాశులకి శనైశ్చరుడు ఆర్థిక స్థిరత్వాన్ని కలిగింపజేస్తాడు. ఆయన రేవతి నక్షత్రంలో సంచారం చేయటం వల్ల ఈ 3 భూతత్వ రాశుల వాళ్ళు ఆర్థికంగా కొన్ని ప్రణాళికలు రచించుకుంటారు. ఆ ప్రణాళికల ద్వారా ఆర్థిక పరంగా స్థిరత్వాన్ని పొందే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇటువంటి ఫలితాన్ని శనైశ్చరుడు ఇస్తాడు. ఆ తర్వాత జలతత్వ రాశులు అంటే కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి, ఈ 3 రాశులను జ్యోతిష శాస్త్రంలో జలతత్వ రాశులు అంటారు. ఈ జలతత్వ రాశులకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడంటే లోతైన ఆధ్యాత్మిక చింతనను కలిగింపజేస్తాడు. అంటే ఈ 3 రాశుల వాళ్ళకి ఆధ్యాత్మిక భావం పెరగటం, ధ్యానం ఎక్కువగా చేయటం, దేవాలయ సందర్శనం చేయటం, ఇటువంటి ఫలితాన్ని శనైశ్చరుడు కలిగింపజేస్తాడు. వీటితో పాటుగా అగ్నితత్వ, భూతత్వ, జలతత్వ, వాయుతత్వ, ఇలా తత్వాన్ని అనుసరించి ఇచ్చేటటువంటి ఫలితాలతో పాటుగా ఒక్కొక్క రాశికి కూడా కొన్ని ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తూ ఉంటాడు. మేషరాశి వాళ్ళకి శనైశ్చరుడి రేవతి నక్షత్ర సంచారం వల్ల కొద్దిగా అకారణ భయాలు పెరుగుతూ ఉంటాయి, ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఆ ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి, అకారణ భయం నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. వృషభ రాశి వాళ్ళకి ఏం చేస్తాడంటే సామాజిక స్నేహాలు, బంధాలకు ఒక పరీక్ష పెడతాడు. ఎవరైతే కష్టాలలో అండగా ఉంటారో వృషభ రాశి వాళ్ళకి, వాళ్ళు మాత్రమే వృషభ రాశి వాళ్ళ జీవితంలో మిగిలిపోయేలా, ఉండిపోయేలాగా శనైశ్చరుడు ఫలితం ఇస్తాడు. ఆ తర్వాత మిథున రాశి వాళ్ళకి వృత్తిపరంగా ఒక కఠిన పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో విజయం సాధించేలాగా మిథున రాశి వాళ్ళు కష్టపడేలాగా రేవతి నక్షత్ర శని సంచారం ఫలితాన్నిస్తుంది. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి శనైశ్చరుడు దూర ప్రాంత ప్రయాణాలను కలిగింపజేసి లక్ష్యం మీద దృష్టి పెట్టేలాగా చేస్తాడు. సింహరాశి వాళ్లకు మాత్రం కుటుంబంలో ఆస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో ఒక రకమైన అపనమ్మకాన్ని కలిగింపజేస్తాడు.
ఆ అపనమ్మకాన్ని సింహరాశి వాళ్ళు తగ్గింపజేసుకునే ప్రయత్నం చేయాలి. ఉమ్మడి ఆర్థిక వ్యవహారాలలో నమ్మకానికి సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు సింహరాశి వాళ్ళు శనైశ్చరుని స్మరించుకొని వాటి నుంచి బయటపడాలి. కన్యారాశి వాళ్ళకి భాగస్వామ్య వ్యాపారాల్లో, వైవాహిక జీవితంలో శనైశ్చరుడు ఒక పరీక్ష పెడతాడు. ఆ పరీక్ష నుంచి బయటపడే విధంగా కన్యారాశి వాళ్ళు శనిని ధ్యానం చేయాలి. తులారాశి వాళ్ళకి ఒత్తిడిని పెంచి ఆరోగ్యపరమైన పరీక్ష పెడతాడు. కాబట్టి ఆరోగ్యాన్ని పెంచుకునే ప్రయత్నం తులారాశి వాళ్ళు చేయాలి. వాళ్ళ దినచర్యలో మార్పులు చేసుకోవాలి. వృశ్చిక రాశి వాళ్ళకి సంతానం మీద ఎక్కువగా దృష్టి సారించేలాగా, సంతానం అభివృద్ధికి పాటుపడేలాగా, వినూత్నమైన వాటి మీద పెట్టుబడులు పెట్టేలాగా దిశానిర్దేశం చేస్తాడు. ధనుస్సు రాశి వాళ్ళకి శని భగవానుడు రేవతి నక్షత్ర సంచారం చేస్తూ కుటుంబ విషయాల్లో భావోద్వేగ నిర్ణయాలు తీసుకునేలాగా చేస్తూ ఉంటాడు. ఆస్తులు, స్థానచలనానికి సంబంధించిన కీలకమైన నిర్ణయాలు ధనుసు రాశి వాళ్ళు తీసుకుంటారు. మకర రాశి వాళ్ళకి శనైశ్వరుడి రేవతి నక్షత్ర సంచారం వాళ్ళ సంభాషణ సూటిగా ఉండేలాగా, మనోధైర్యంతో ఉండేలాగా, క్రమశిక్షణతో ముందుకు సాగేలాగా చేస్తాడు. అటువంటి ఫలితం మకర రాశి వాళ్ళకి రేవతి నక్షత్రంలో ఉన్న శని ఇస్తాడు. కుంభరాశి వాళ్ళకి ఏం చేస్తాడంటే, కుంభరాశి వాళ్ళకి ప్రధానంగా వాళ్ళ ఖర్చులు అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేసేలాగా శనైశ్వరుడు దిశానిర్దేశం చేస్తాడు. కుంభరాశి వాళ్ళ ఆత్మగౌరవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇక చివరగా మీనరాశి వాళ్ళు పాత విషయాలన్నీ పక్కన పెట్టి పరిపక్వతతో కూడిన కొత్త నిర్ణయాలు, జీవితానికి సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకునేలాగా రేవతి నక్షత్ర శని సంచారం ఉంటుంది. కాబట్టి జ్యోతిష శాస్త్రంలో శని భగవానుడు రాశిలో ఉండటం బట్టి మాత్రమే ఫలితాలు తీసుకోకుండా నక్షత్ర సంచారం బట్టి కూడా ఫలితాలు తీసుకోవాలి. శని రేవతి నక్షత్ర సంచారం 12 రాశుల వారి మీద ఇటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. శని అనుకూలించాలన్నా, వ్యతిరేకత తగ్గాలన్నా శని సంబంధమైనటువంటి ప్రత్యేకమైన స్తోత్రం, దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని శనివారం పఠించుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి.